ఈరోజు మనము హెచ్పిసిఎల్ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్ యాప్ ద్వారా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. సో ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టుగా ఇది కనపడుతుంది మీకు. దీన్ని మనము ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు మెయిన్ గ్యాస్ కంపెనీ పేరు ప్లస్ నీ మెకా టెక్నీషియన్ నేము, పెండింగ్ ఎన్సీ, 2 days ఇన్స్పెక్షన్, టోటల్ ఇన్స్పెక్షన్, ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సో 2 days ఇన్స్పెక్షన్ అంటే ఈరోజు మనం ఎన్ని ఎలా అయితే అలాట్ చేసామో దానికి సంబంధించి ఈరోజు మనం ఎన్ని చేసాము, సో వాటి రిజల్ట్ ఏంది, అన్సేఫ్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వద్దన్నారు, తర్వాత నాట్ అవైలబుల్ ఏమున్నాయి. సో ఇదంతా కూడా మీకు ఈ విధంగా కనపడుతుంది. సో మనము ఇప్పుడు ఇక్కడ ఈరోజు అలాట్ చేసిన ఏం లేదు కాబట్టి టోటల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేస్తే మనము అంతకుముందు కూడా మనకి నిన్న మొన్న కూడా అవన్నీ అలాట్ చేసిన ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అదంతా కూడా క్లియర్గా కనపడుతుంది మనకు. సో ఫస్ట్ మీకు ఒక చూపెట్టడానికి అలాటెడ్ ఇన్స్పెక్షన్స్. సో అలాటెడ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా పేర్లు అయితే కనబడతాయి మనకు. సో ఇలా మనకి ఏ పేరు కావాలి ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము అనేది మనము చేస్తే. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఇక్కడ సెర్చ్ దాంట్లోకి వెళ్ళేసేసి 531443 ఇలా సెర్చ్ చేసామనుకోండి. సెర్చ్ చేయగానే మనకి ఆ కన్జ్యూమర్ నంబర్ పేరు మీద ఉన్నది మనకు పైకి వచ్చేస్తుంది అనమాట. సో దెన్ మనకు వాళ్ళు నాట్ అవైలబుల్ అయితే అందుబాటులో లేకుంటే నాట్ అవైలబుల్, వాళ్ళు రిజెక్ట్ చేస్తే వద్దు అంటే డినైడ్, అండ్ ఇన్స్పెక్ట్ చేయమన్నారంటే సో ఇన్స్పెక్ట్ బటన్ మనము ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేసి సిలిండర్, నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటర్, తర్వాత రబ్బర్ ట్యూబ్, తర్వాత స్టవ్, జనరల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ ఫొటోస్, ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసేసి సిలిండర్ వచ్చేసేసి ఈ సిలిండర్ కెప్ట్ ఇన్ వెర్టికల్ పొజిషన్ విత్ వాల్వ్ ఆన్ టాప్. సో దీనికి మనం పెట్టాల్సింది ఎస్. అండ్ రెండోది వచ్చేసేసి ఈ సిలిండర్ కెప్ట్ ఇన్ హాట్ వాటర్, సో వేడి నీళ్ళలో పెట్టారా, నో. సో వెదర్ సిలిండర్ ఈజ్ కెప్ట్ వెదర్ ఫ్లోర్ లెవెల్ వెంటిలేషన్ ప్రొవైడెడ్, సో ఎస్. అండ్ తర్వాత ఎనీ యుటెన్సిల్ క్లాత్స్ హ్యావ్ బీన్ కెప్ట్ ఆన్ సిలిండర్, సో నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ సిలిండర్, ఎంటీ సిలిండర్ ఈజ్ కెప్ట్ విత్ సేఫ్టీ క్యాప్, ఎక్స్ట్రా ఉన్న సిలిండర్ కూడా విత్ సేఫ్టీ క్యాప్ తోటి పెట్టి ఉందా, ఎస్. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ సిలిండర్ కెప్ట్ ఆన్ ట్రాలీ పైన ఏమైనా పెట్టారా, నో. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది సేవ్. కంపల్సరీ సేవ్ బటన్ అనేది నొక్కకుంటే మనకి అది అప్లోడ్ కాదు. సో సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ రెగ్యులేటర్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో రెగ్యులేటర్ ఆప్షన్లో ఈజ్ కన్జ్యూమర్ అవేర్ ఆఫ్ కరెక్ట్ ప్రొసీజర్ ఆఫ్ ఫిట్టింగ్ రెగ్యులేటర్ దీనికి మనం పెట్టాల్సింది ఎస్. అండ్ ఈజ్ రెగ్యులేటర్ ఫిట్టెడ్ ఈజ్ ఆఫ్ హెచ్పి గ్యాస్, ఎస్. బ్యాక్లైట్ రింగ్ ఆర్ నాబ్ ఈజ్ ఇన్ ప్రాపర్ కండిషన్లో ఉందా అని అడుగుతున్నారు, ఎస్. సో రెగ్యులేటర్ మేక్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అనేది ఉంటుంది కదా, ఈ సెలెక్ట్ని మనం కంపల్సరీ ప్రెస్ చేయాలి. ఇది కన్ఫ్యూజ్ అవుతారు, సెలెక్ట్ అనేది ఇక్కడ బాక్స్ లాగా ఏం లేదు కదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయకుండా కింద బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసి లాస్ట్కి అప్లోడ్ కాకుండా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తుంది. సో కంపల్సరీ మనం ఈ సెలెక్ట్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇక్కడ హెచ్పిసిఎల్ లోకల్ అదరా అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే హెచ్పిసిఎల్ మాత్రమే ఉండాలి, రెగ్యులేటర్ కాబట్టి హెచ్పిసిఎల్ సెలెక్ట్ చేయాలి. తర్వాత బ్యాచ్ నెంబర్, దానిపైన బ్యాచ్ నెంబర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నది B52521885. సో ఈ విధంగా బ్యాచ్ నెంబర్. తర్వాత సీరియల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది. సో అదొక సీరియల్ నెంబర్ సంథింగ్ అక్కడ ఏది ఉంది చూసేసి మీరు అది ఎంటర్ చేయవచ్చు. మీకు అక్కడ రెగ్యులేటర్ మీద కనపడుతుంది. ఓకే, దాన్ని ఇది కూడా మనం సేవ్ చేయాలి, ఎస్. సో సేవ్ చేస్తేనే మళ్ళీ మనకు వెనక్కి రాకుండా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు రబ్బర్ ట్యూబ్ సంబంధించిన ఈ సెక్షన్లో ఇక్కడ మీకు సెలెక్ట్ అని ఉంది కదా, ఇది కూడా ఎక్కువగా గమనించరు. ఈ టైప్ ఆఫ్ కనెక్ట్ హోస్ యూజ్డ్ అని చెప్పేసి అనగానే సెలెక్ట్ అని ఉంటుంది. దీన్ని గమనించకుండా కింద ఎస్నో దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఈ సెలెక్ట్ కంపల్సరీ టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ ఆప్షన్ వెళ్తుంది. ఇది టచ్ చేయకుండా కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది.
సో కాబట్టి ఇక్కడ మనము వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, రబ్బర్ ట్యూబా సురక్ష హౌజా, కంపల్సరీ సురక్ష హౌస్ మాత్రమే వాడాలి కాబట్టి సురక్ష హౌస్ సెలెక్ట్ చేసాం. ఈజ్ ద హౌస్ హ్యావింగ్ ఐఎస్ఐ మార్క్? ఎస్. ఈజ్ కనెక్టింగ్ హోస్ ఈజ్ ప్రాపర్ ఫిట్టెడ్ విత్ రెగ్యులేటర్ స్టవ్ నాజిల్? ఎస్, కంపల్సరీ ఎస్ఏ ఉండాలి. తర్వాత ఈజ్ ద కనెక్టింగ్ హోస్ విత్ ఇన్ వ్యాలిడిటీ పీరియడ్? ఎస్. ఎస్. తర్వాత వ్యాలిడిటీ పీరియడ్ ఏమున్నది, సో అది కూడా టైప్ చేయాలి మనం. ఎస్, నేను సపోజ్ ఇక్కడ మీకు టైప్ చేస్తున్నాను 13/6/2026 వరకు ఉంది ఇది వ్యాలిడిటీ. సో ఈజ్ ద కనెక్టింగ్ హోస్ హ్యాజ్ ఎనీ కవర్, దానిపైన ఏదైనా కవర్ ఏమైనా ఉందా, ఉండకూడదు కాబట్టి నో. ఈజ్ లెంత్ ఆఫ్ హోస్ అడెక్వేట్? ఎస్. ఆర్ ద hose and stove in the same room? Yes. Has the hose developed any cracks? Cracks రావద్దు కాబట్టి no. Is hose concealed? సో దీనికి మనం no. తర్వాత yes పెట్టుకోవాలి దీనికి. yes. No. Is concealed? No. Do you want to change సురక్ష house? No. ఆల్రెడీ అది డేట్ ఉంది కాబట్టి దాని తర్వాత మనం సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆప్షన్ వస్తుంది మనకు. ఈ స్టవ్ ఆప్షన్ అన్ని స్టవ్కి సంబంధించిన ఆప్షన్స్. హ్యాస్ కన్జ్యూమర్ కనెక్టెడ్ 2 స్టవ్స్ విత్ టీ కనెక్షన్? నో, ఉండకూడదు. పొజిషన్ ఆఫ్ స్టవ్ ఈజ్ అబోవ్ లెవెల్ ఆఫ్ సిలిండర్? ఎస్. ఈజ్ కస్టమర్ యూజింగ్ హై థర్మల్ ఎఫిషియన్సీ ఐఎస్ఐ మార్క్ స్టవ్? ఎస్. సో ఈ స్టవ్ వర్కింగ్ ప్రాపర్లీ అట్ సిమ్ పొజిషన్ ఆల్సో? ఎస్. ఈజ్ బర్నర్ గివింగ్ బ్లూ ఫ్లేమ్? ఎస్. టైప్ ఆఫ్ స్టవ్ తర్వాత ఇక్కడ సెలెక్ట్ పక్కన యారో మార్క్ ఉన్నది. ఈ యారో మార్క్ని కంపల్సరీ ప్రెస్ చేయాలి. యారో మార్క్ ప్రెస్ చేస్తే మనకు ఎన్ని బర్నర్, సింగిల్ బర్నర్, 2 బర్నర్, 3 బర్నర్, ఇది 2 బర్నర్ అనుకుందాం. ఓకే, దెన్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్కి వస్తుంది. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్లో చెక్ ఫర్ లీక్ ఇన్ హోస్ జాయింట్ అండ్ హాట్ ప్లేట్. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ మనకి ఏం తెలియక కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ ప్రెస్ చేసేసిన తర్వాత ఓకే అని టైప్ చేయాలి, రైట్. దాని తర్వాత ఈజ్ ద కన్జ్యూమర్ హ్యావింగ్ మోర్ దెన్ 1 గ్యాస్ కనెక్షన్ ఇన్ సేమ్ కిచెన్? నో. ఈజ్ కన్జ్యూమర్ యూజింగ్ కిరోసిన్ ఆర్ అదర్ ఫ్యూయల్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ కిచెన్? నో. ఈజ్ రిఫ్రిజిరేటర్ కెప్ట్ ఇన్ కిచెన్? నో. ఈజ్ దేర్ ఎనీ అదర్ ఓపెన్ ఫ్లేమ్స్ ఇన్ ద కిచెన్? నో. దీని తర్వాత మనం సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ ఇన్ఫో దగ్గరికి వస్తుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనము కన్జ్యూమర్ యొక్క మొబైల్ నంబర్, సపోజ్ నేను నా నంబర్ ఇచ్చేస్తున్నాను 08326. సో ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా వాళ్ళు కొందరు ప్రొవైడ్ చేస్తారు, కొందరు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైతే ఇవ్వడానికి ఇబ్బంది పడకుంటే అని తీసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఏదో ఒకటి మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నది అడిగి ఎంట్రీ చేద్దాం మనం. అండ్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడకుంటే ఫిలప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో వాళ్ళకే ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ 2 మాత్రం కంపల్సరీ, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సేవ్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇన్స్పెక్షన్ అయిన వెంటనే. కాబట్టి అవి 2 మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేవ్ కంపల్సరీ. తర్వాత అప్లోడ్ ఫొటోస్ అని వస్తుంది. ఈ అప్లోడ్ ఫొటోస్ తర్వాత దగ్గర మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టవ్ ఫోటో, రెగ్యులేటర్ ఫోటో, హోస్ వ్యాలిడిటీ, కంప్లీట్ ఇన్స్టలేషన్. సో ఇలా ఒకటి ఉంటుంది. సో మనం ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే స్టవ్ ఫోటో ఒకటి తీసేసుకొని దీన్ని ప్రెస్ చేయగానే ఇలా మనకు విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక స్టవ్ ఫోటో శాంపుల్గా మీకు చూపిస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత ఇలా కంపల్సరీ రైట్ మార్క్ ప్రెస్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ రెండోటి రెగ్యులేటర్ ఫోటో అని చెప్పేసి అంటుంది. దీని మీద ప్రెస్ చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రెగ్యులేటర్ వచ్చేస్తుంది. సో రెగ్యులేటర్ ఫోటో మనం తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే రైట్ మార్క్. దాని తర్వాత హోస్ వ్యాలిడిటీ అని చెప్పేసి వస్తుంది. హోస్ వ్యాలిడిటీ అంటే సురక్ష వ్యాలిడిటీ. మళ్ళీ దీని మీద మనం ప్రెస్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం ఈ వ్యాలిడిటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీకు సురక్ష మీద ఉంటుంది. కాబట్టి ఇది దాన్ని ప్రెస్ చేసిన తర్వాత రైట్ మార్క్.
దెన్ దాని తర్వాత మనకి రైట్ మార్క్ అయితే కంపల్సరీ చేయాలి. తర్వాత కంప్లీట్ ఇన్స్టలేషన్, సో స్టవ్, సిలిండరు ఇదంతా ఏదైతే ఉందో అంతా కంప్లీట్ ఇన్స్టలేషన్ ఒకసారి చేయాలి. సో అదొక ఫోటో తీసుకున్న తర్వాత అది కూడా రైట్ చేసేసి రైట్ మార్క్ కంపల్సరీ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు కింద సిగ్నేచర్ అని అడుగుతుంది, సిగ్నేచర్. సో ఈ సిగ్నేచర్ కాలంని మనం ఓకే చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసేసి మనం ఇలా చేద్దాం. శ్రీనివాస్ ఇలా డిజిటల్ సిగ్నేచర్ చేపించి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ కన్జ్యూమర్, ఇంతవరకు మనం ఏదైతే ఇన్స్పెక్షన్ చేసామో దానికి సంబంధించి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకుంటే వాళ్ళకి ఎలాంటి మనం సజెషన్ ఇవ్వదలుచుకున్నాము, కస్టమర్ సజెషన్ ఇవ్వాలి. సో ఏం లేదు, దెన్ ఓకే మనం టైప్ చేసేసి కంపల్సరీ టైప్ చేయాలి. ఇది టైప్ చేయకుంటే సబ్మిట్ కాదు. దెన్ ఇది సబ్మిట్ చేసేసేయాలి. సబ్మిట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా రిపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది.